చేసుకుంటుందని ఓపిగ్గా ఉన్నావు కదా, కానీ తను ఎవరి మాట వినడం లేదు. అందుకే ఇప్పుడు సిచ్యువేషన్ ని మన హ్యాండ్ ఓవర్ లో తీసుకోవాలి. నువ్వు గట్టిగా నిలబడితేనే వాళ్ళ కాపురం నిలబడుతుందమ్మా. అర్థం కాక అడుగుతున్నాను, ఇంతకీ నువ్వు పెద్ద అక్క పెద్ద? ఏంటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, ఇది నీ ఇల్లు, ఇంటికి నువ్వే యజమానివి. స్టాండ్ తీసుకో. బావ కుటుంబాన్ని పండక్కి పిలువు. అక్కకి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి విషయం చెప్పకు. కానీ వాళ్ళ ఫ్యామిలీ వస్తే మాత్రం వాళ్ళ మీద కోపం గాని ద్వేషం గాని లేవు కాబట్టి ఏం మాట్లాడకుండా పండగ జరుపుకుంటుందమ్మా. అక్క ఏమంటుందోనని నీకు భయం అక్కర్లేదమ్మా. నీ వెనకాల మేమున్నాం. కాదు కాదు, నేనున్నాను. మనమందరం కలిసి అక్క జీవితాన్ని సరిదిద్దాలి. ఏమంటారు? భద్రావతి, నీ కొడుకు కోడలు భలే మ్యాజిక్ చేశారు. ఇచ్చిన టైంలో ముగ్గు పూర్తి చేస్తారా లేదా అనుకున్నాను, కానీ ఇద్దరూ ఒక్కసారిగా విజృంభించి పూర్తి చేసేశారు. జోడి అంటే మీదేనమ్మా లక్ష్మి. మరి భద్రావతి కోడలంటే మామూలుగా ఉంటుందా? భద్రావతి లాగే అన్నిట్లో దిట్ట. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంతవరకు చాలా పోటీలకు జడ్జిగా వెళ్ళాను, చాలా మంది కపుల్స్ని చూశాను, కానీ మీ అంత కోఆర్డినేషన్ ఎక్కడా చూడలేదమ్మా. నేను చెప్తే నమ్మలేదు కదా. నా కోడలు చాలా మంచిది, నేనేం చెప్తే అది చేస్తుందంటే విన్నారా? లేదు కదా. ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూశారు కదా, ఇప్పటికైనా నమ్మండి. నా కోడలు బంగారం. ఇంకా ఇక్కడే ఉంటే అందరి దృష్టి వీళ్లకే తగిలేలా ఉంది. త్వరగా ఇంటికెళ్ళి దిష్టి తీసుకోవాలి. మేము వెళ్తాం. సరేనమ్మా. వస్తానమ్మా. నాకైతే మీరు గెలిచిన ఆనందం కంటే ఈ రోజు లక్ష్మి ఇంటికొస్తుందన్న ఆనందమే ఎక్కువగా ఉంది. తను లేక ఇల్లు బోసిపోయింది. అవునండి. లేదు మామయ్య, నేను ఇంటికి రావడం లేదు. లక్ష్మి, ఏమైందమ్మా? ఎందుకలా అంటున్నావు? మీ అమ్మగారికి కూడా నయమైంది కదా? కొంపదీసి ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? ఏమైందో మీరు మీ అబ్బాయిని అడిగండి అత్తయ్య.